లగేజ్ అంతా సర్దేశారా? ఓకే. ఒరే నాన్న, కనీసం ఎయిర్పోర్ట్ వరకైనా రానిరా. బా ఇదిగో నువ్వు ఇప్పుడు ఏడుపు కట్టరా మొదట చెప్తున్నాను. ఎందుకే నేను ఎయిర్పోర్ట్ కూడా రావద్దంటున్నా. 6 నెలల్లో వచ్చేస్తాగా. అరే 6 నెలల్లో మళ్ళీ వస్తాడు కదే, అలా ఏడుస్తూ పంపిస్తావేంటి? సంతోషంగా పంపించు. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. వెళ్ళగానే ఫోన్ చేయరా. ఆ మాట నేను అడగాలి. నేనేంటికిరా అంటే కట్టేస్తే ఒప్పేసుకుంటా అనుకుంటావా? చొచ్చిన ఒప్పుకోను. ఆను పెద్ద మళ్ళీ మాటలు తినగరావు. నేను కట్టేసి ఒప్పించేంత బొమ్మలేదు ఇక్కడ. మరి ఎందుకు కట్టేసినట్టు? ఏయ్ నీకేనా మెంట్లా? చిచి అదేం ప్రశ్న, నీకు మెంట్లే కదా. నాకు మెంటలేంట్రా? నీకే మెంటల్. మెంటల్ కాబట్టి ఇలా కట్టేసావు. నిన్ను లోపలేంచి బాగా కుమ్మించాను. ఏ ఊరుకుంటే పెద్ద రెచ్చిపోతావేంటే? నేను అనగలను వస్తే అని. ఒరే ఇద్దరు కట్టుబడేసి ఉంటే నువ్వు కట్టేసావు అని కొట్టుకుంటారంట్రా. బ్రెయిన్లెస్ టామ్ అండ్ జెర్రీస్. అంటే కొట్టుకోవడానికి రీజన్ అవసరం లేదు మీకు. కనబడితే కొట్టేసుకుంటారా? అందుకేరా కట్టుబడేసాం. నందు అవును నువ్వే. అయితే మిగతా 2 కోతులు కూడా అక్కడే ఉన్నాయి నాన్న. అవును చెత్త నా కొడకలరా. ఈ పాటికి ఎయిర్పోర్ట్ లో ఉండాల్సి నా గన్న ఫ్లైట్ మిస్ అవ్వాలి. చచ్చారు నా చేతిలో. ఎక్కడ ఉన్నారు? ఏమైందిరా నాకు ఇప్పుడు? దాన్నే ఎలక్ట్రిక్ షాక్ అంటారు నాన్న. మాకు ఈ ఫెసిలిటీ కూడా ఉందారా? ఏంట్రా ఇది అంటున్నావు? వినబట్టలేదు, మళ్ళీ చెప్పు. మీరంతా ప్లాన్ చేశాక ఇంకా నేనేమంటాను రా? నథింగ్. తన్వి పాపా, నీకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? చిచి, చాలా క్లారిటీ వచ్చింది జస్ట్ ఇప్పుడే. నో క్వశ్చన్స్. ఇప్పుడు ఇద్దరు జాగ్రత్తగా సెటిల్ అవ్వండి. చూస్తున్నాం అంతా కనబడుతుంది ఇక్కడ. ఇది కూడా ఫిక్స్ చేశారా? సారీరా, మీ దగ్గర ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. గైస్, మీ ఇద్దరిని ఒకే రూమ్లో అయితే కట్టేసి కూర్చోబెట్టగలం, కానీ మీ ఇద్దరి మధ్యలో ప్రేమ మేము పుట్టించలేం. మీ ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకరికి ప్రేమ లేదని మీరు అనుకుంటున్నారు, ఉందని మేము అనుకుంటున్నాం. మీరు కొట్టుకుంటుంటే చూసి ఎంజాయ్ చేయడానికి కాదు మేము ఇదంతా చేస్తుంది. వీఆర్ ప్రొవైడింగ్ యూ విత్ మీడియం. మేము కాలేజ్కి వెళ్తున్నాం, మీరు కలిసి ఉండాలనుకుంటున్నారా లేదా అనేది మేము వచ్చేసరికి డిసైడ్ చేసుకోండి. ఏంటి సాయంత్రం వరకు ఇక్కడే ఉండాలా? దీంతోనా? వీడితోనా? నా వల్ల కాదు. నా వల్ల కాదు. నీకు అక్కకి ప్రాబ్లమ్స్ అన్నీ ఓకేనా అని? ప్రాబ్లమా? ఓ నువ్వు ఆ రోజు చూసిందా? జస్ట్ ఏదో చిన్న గొడవది. థ్యాంక్ గాడ్ ఐ వాస్ సో స్కార్డ్. మీరిద్దరూ ఎక్కడ సెపరేట్ అయిపోతారేమో అని భయపడ్డాను.